రాహుల్, మత్తు వదలరా 2 రివ్యూ చెప్తాను. ఏమైంది ఇట్లా అయిపోయాను? సినిమా చూస్తే రివ్యూ చెప్పేలాగుందో, అయినా అదొకటి చెప్తా పదండి. చెప్పు. చూడు, సినిమా చూస్తే నీకు పెద్దగా ఏం అన్ప్రెడిక్టబుల్గా ఇదేదో కొత్త స్టోరీ కొత్త ప్లాట్ అనేమి ఉండదు. మొత్తం ప్రెడిక్ట్ చేసి పడేయచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీకు నువ్వు అనుకున్న ఎక్స్పెక్టేషన్ లాగానే పోతూ ఉంటుంది. అంటే స్టార్టింగ్లో ఒకటిని రివీల్ చేసి వీడే దొంగ అని చెప్పేసి తర్వాత లాస్ట్కి వచ్చి ఏదో ట్విస్ట్ వేసి వీడు కాదు. స్పాయిలర్ ఇవ్వలేదు, మీరు సినిమా చూడండి మీకు అర్థమవుతుంది. ఫరియా అయితే చాలా క్యూట్గా ఉంది. అది కాకుండా సత్య ప్రెజెన్స్ ఇస్ వెరీ హిలేరియస్. తనున్న ప్రతి సీన్ ప్రతి మూమెంట్ చాలా ఫన్నీగా తీసుకెళ్తూ ఉంటాడు తన పెక్యులియర్ డైలాగ్ డెలివరీతో అండ్ హిస్ ప్రెజెన్స్, వినమ్రత. సో ఓవరాల్ మూవీ ఈజ్ వెరీ ప్రిడిక్టబుల్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎంటర్టైనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద cast performance. Music, sound design, I mean, is pretty good. Editing is really nice. The way they picturized each transition from scene to scene, అది బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. మత్తు వదలరా 1 కూడా స్టాండౌట్ ఎందుకు అయిందంటే దాని యూనిక్ ట్రాన్సిషన్స్ వల్ల. 2లో కూడా అది బాగానే ఎక్స్పెక్ట్ చేసినట్టు కొంచెం హ్యాండిల్ చేస్తారు. రైటింగ్ ఫాల్స్ ఫ్లాట్ సమ్వేర్, యూ జస్ట్ ఫీల్ ఇట్. అంటే బేసిక్గా చాలా ప్రిడిక్ట్ చేసేయచ్చు కదా ఈ నెక్స్ట్ జరగబోతుంది అనేసి, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ బోరింగ్. బట్ అదర్ దెన్ దట్ మూవీ అయితే నాకు పర్లేదు అనిపించింది, బాగుంది. నా చుట్టుపక్కల వాళ్ళకైతే అసలు నచ్చలేదు. ఏం తలకాయ నొప్పి సినిమా రా బాబు, సత్య వాళ్ళ చూడొచ్చు సినిమా అన్నట్టు మాట్లాడుతున్నారు. అది మాట్లాడినట్టు నేను విన్నాను. ఓకే, ప్లస్ పాయింట్స్ ఇస్ సత్య, ఫరియా అండ్ దట్స్ ఇట్. నెగటివ్స్, రైటింగ్ ఇస్ ఫ్లాట్, ప్రిడిక్టబుల్. కొన్ని జోక్స్ బాగానే వర్కౌట్ అవుతాయి, కొన్ని పెద్దగా ఇంకా ఆడియన్స్ నవ్వుతున్నారు కాబట్టి ఇందులో జోక్ ఉందని మనం ఎత్తుక్కొని నవ్వాల్సిందే. అది కాకుండా సాంగ్స్ ఏం లేవు, కానీ సౌండ్ డిజైన్ బాగుంది, ఎడిటింగ్ చాలా క్రిస్ప్గా బాగుంది. అండ్ యా, ప్రిటీ మచ్ దట్స్ ఇట్. మత్తు వదలరా 2 అయితే వదిలేసా. నీకు బుల్లెట్ హోల్ ఎలా తగిలిందా? సినిమా చూసొచ్చాక